అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హాయ్ మ్యామ్. హలో అమ్మా. అన్వాంటెడ్ హెయిర్కి సంబంధించి స్పెషల్గా అనూస్లో ఏ ఏజ్ నుంచి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి? ఇది మామూలుగా 14 ఇయర్స్ మెచ్యూర్ అయిన ఏజ్ నుంచి కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎంత ఏజ్ వరకైనా ఈ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చు. అయితే ఇందులో 2 కేటగిరీ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. మనం 90% సర్వీసెస్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయని లేజర్సే. మనం లేజర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే థిక్ కోర్స్ హెయిర్ మీద, అంటే హెయిర్లో ఉండే మెలనిన్ మీద వర్క్ చేస్తుంది అనమాట. సో వాటిని మట్టుకే తగ్గిస్తుంది. మనకు కొంచెం మీడియం టైపు ఫైన్ గ్రే హెయిర్ మీద రెస్పాండ్ అవ్వదు. ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా వాటికి ఫలితం ఉంటుంది. సో ఇది బేసిక్గా మేము థిక్ హెయిర్ని షేవ్ చేసి ఇస్తూ ఉంటాం. థిక్ హెయిర్ షేవ్ చేసి ఇచ్చినప్పుడు హెయిర్ ఏదైతే రూట్లో వరకు ఆ బ్లాక్ పిగ్మెంట్స్ నుంచి లేజర్లో రూట్ పాస్ అయ్యి రూట్స్ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ లేజర్లో చాలా రకాలైన లేజర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో బెస్ట్ ఏంటంటే మనకి ట్రిపుల్ వేవ్ లెంత్ లేజర్, క్వాడ్స్ వేవ్ లెంత్ లేజర్, ఇవి మార్కెట్లో ఉన్న బెస్ట్ లేజర్స్ అన్నమాట. సో ఇవి మేము ఉపయోగించడం జరుగుతుంది. ఇవేంటంటే స్కిన్కి సేఫ్గా, అంటే స్కిన్ టోన్ బట్టి, హెయిర్ రిక్వైర్మెంట్ బట్టి అన్ని సెట్ చేసుకోవచ్చు అందులో పారామీటర్స్. సో ఇది ప్రీ కూలింగ్ ఉంటుంది, రిజల్ట్స్ బాగా ఉంటుంది, స్కిన్ సేఫ్గా ఉంటుంది అనమాట. సో ఇవి ఎక్స్పెన్సివ్ లేజర్స్, ఇవి క్వాలిటీ లేజర్స్ ఇచ్చేవి. సో ఇవే మేము వాడడం జరుగుతుంది అనమాట. ఇది మామూలుగా థిక్ ఉన్న వాళ్ళకి లార్జ్ ఏరియాస్ లైక్ హ్యాండ్స్, లెగ్స్, మెన్కుండే కోట్స్, బ్లాక్ హెయిర్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, ప్యూబిక్ ఏరియా, ఇట్లాంటి హెయిర్కి చాలా కన్వీనియంట్ లేజర్. సో ఆల్మోస్ట్ 80% దాకా పోతుంది హెయిర్, 80 to 90% మొత్తం పోతుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకెప్పుడు రాదు ఖచ్చితంగా అని కూడా చెప్పరాదు. సో అందుకని FDA దీనికి రిడక్షన్ అనే అప్రూవల్ ఇచ్చింది, రిమూవల్ కాదు అది కంప్లీట్ గా. సో కానీ చాలా కన్వీనియంట్ ప్రొసీజర్. ఫాస్ట్గా షార్ట్స్ వేస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక సెషన్ సర్వీస్. కొన్ని సెషన్స్ ఒక 8 to 12 సెషన్స్ డిపెండ్స్ అపాన్ లార్జ్ ఏరియాస్ని బట్టి పడతాయి. ఇన్ జనరల్గా ఎనీవేర్ బిట్వీన్ 8 to 15 దాకా కూడా లార్జ్ ఏరియాస్ బాడీ అయితే కొంచెం ఎక్స్ట్రా పడితే పట్టొచ్చు ఎవరికి. సో ఇంతకు మించి పట్టవు. ఇంకా తక్కువ సెషన్స్లో కూడా రెస్పాన్స్ రావచ్చు. డిపెండ్స్ అపాన్ హెయిర్లో ఉండే మెలనిన్, వీటన్నిటిని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ సెషన్స్ వ్యారీ అవుతాయి. బట్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మోస్ట్ కన్వీనియంట్, ఫాస్ట్ అనమాట. జనరల్ గా విమెన్ కు ఉండేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మీడియం టు ఫైన్, కొంచెం ఏజ్ వచ్చాక మెనోపాజ్ వస్తే గ్రే, ఇలాంటివి కామన్ గా ఉంటాయి. ఈవెన్ మెన్ లో కూడా బియర్డ్ లో కొంతమంది గ్రే హెయిర్ కోసం కూడా వస్తూ ఉంటారు. వీటన్నిటికీ ఏంటంటే బేసిక్ గా ఐబీ ప్రోబ్ అనేది ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ. ఇది మేము 80s లోనే ఇంట్రడ్యూస్ చేసాం. వీఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ ఇంట్రడ్యూస్. చాలా ఏళ్ళు అసలు ఎవరు సర్వీసెస్ కూడా ఇవ్వలేదు మొన్న. ఈ మధ్య రీసెంట్ గా అందరూ కూడా ఎలక్ట్రాలిసిస్ ది పర్మనెంట్ హెయిర్ రిమూవల్ స్టార్ట్ చేశారు. బట్ ఎంత ఆథెంటికేటెడ్ గా రిజల్ట్స్ ఉందో నాకు తెలియదు. అది మార్కెట్ లో ఫస్ట్ 90s లోనే వచ్చినట్టుంది కదా మ్యామ్. 90s లోనే, లేట్ 80s లో 90s లో వచ్చింది అన్నమాట. లేట్ 80s లోనే స్టార్ట్ చేసాం మేము ఇది. సో ఇది చాలా ఎక్స్క్లూజివ్ ట్రీట్మెంట్. అప్పటి నుంచి ఇప్పటికి మేము దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాము. మాకు అప్పటి నుంచి వర్క్ చేసిన థెరపిస్ట్ మా దగ్గర ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఎలక్ట్రాలజిస్టులు. సో ఇది మామూలుగా అడ్వాన్స్ ఎస్థెటిక్స్ లోకి వస్తుంది. ఇది కూర్చొని ఒక్కొక్క హెయిర్ డెర్మటాలజిస్ట్ చేయరు. దో ఇట్ ఈస్ చాలా ఫైన్ ఇన్విజిబుల్ ప్రోబ్ యూస్ చేస్తాము. బట్ ఇది ఎవరు డెర్మటాలజిస్ట్ లేరు మన దగ్గర అంతమంది, అది కూర్చొని చేయడానికి కూడా ఎవరు వాళ్ళు చేయరు కూడా. ఇట్స్ నాట్ దేర్ జాబ్. సో అడ్వాన్స్ ఎస్థెటిక్స్ లో మేము ట్రైన్ చేస్తాం. ఇది మాకు బ్యూటీలో ఏంటంటే సెలూన్ సర్వీసెస్ లెవెల్ నుంచి ఇది ఎలక్ట్రాలజిసిస్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఇది అడ్వాన్స్ ఎస్థెటిక్స్ లోకి వస్తుంది. దీనికి ప్రాపర్ గా మేము ట్రైన్ చేస్తాం. మాకు స్కూల్లో కూడా ఇవి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. సో సేఫ్ గా ఉంటుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవచ్చు, 9th month దాకా సేఫ్ గా తీసుకోవచ్చు. అదే లేజర్ తీసుకోవడానికి లేదు. లేజర్ అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఇవ్వం లేజర్ సర్వీసెస్, బికాస్ ఇట్స్ నాట్ ప్రూవెన్. అందుకని ఇవ్వం. ఇది ఎలక్ట్రాలజిస్ ఐబీ ప్రోబ్ థెరపీ ఎంతో మందికి మేము 9th month వరకు ఇచ్చినాము. ఎప్పటి నుంచో 80s నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంతో ఎవరికైనా సేఫ్ గా, డయాబెటిక్ లైన్స్ కూడా ఇవ్వచ్చు సేఫ్ గా. అంత ఫైన్ ఉంటుంది అది ప్రోబ్. 100% రిజల్ట్స్ కావాలి, పూర్తిగా క్లీన్ గా హెయిర్ మొత్తం పోవాలి అనుకున్న వాళ్ళకి 2 కాంబినేషన్ లో పెడతాం. ఫస్ట్ లేజర్ పెట్టి ఎంత రెస్పాండ్ అవుతుందో అంత లేజర్ తో తీసేసి మిగతా ది ఐబీ ప్రోబ్ తో, అంటే ఒక ఎష్యూర్డ్ ప్యాకేజ్ ఇస్తాం కొంతమందికి. ఇంత పీరియడ్ లో ఖచ్చితంగా వీల్ టేక్ రెస్పాన్సిబిలిటీ, మొత్తం మీకు హెయిర్ ఫ్రీ చేస్తాం అనేది. అట్లాంటి ప్యాకేజెస్ లో మేము కంప్లీట్ గా 2 కాంబినేషన్ లో పెట్టి ఇస్తూ ఉంటాం. ఇంకెక్కడైతే లేజర్ ఉపయోగం లేదో, ఫైన్ ఉంది, గ్రే ఉంది అనుకుంటే ఓన్లీ ఐబీ ప్రోబ్
అంటే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక 1-2 ఇయర్స్ అట్లీస్ట్ రావు అనుకునే రేంజ్ లో ఉంటుందా మ్యామ్? ఇది కంప్లీట్ ప్యాకేజ్ తీసుకుంటే 1-2 ఇయర్స్ కాదు, లైఫ్ అంతా రావు. Oh, okay. హెయిర్ రాదు మళ్ళీ. సో మినిమం టు 2 months ఆర్ 3 months పడుతుందా మ్యామ్ పర్ సెట్టింగ్? ఇప్పుడు ఎక్కడ ఫారెన్ క్లయింట్స్ ఉన్నారు వాళ్ళకి లేజర్ అయితే 20-21 days కి ఒకసారి ఇస్తూ ఉంటాము. యూహెచ్ఆర్ అయితే ఇప్పుడు ఐబీ ప్రోబ్ అయితే 15 days కి ఒకసారి ఇస్తూ ఉంటాం. ఇన్ కేసు వాళ్ళు తక్కువ పీరియడ్ లో ఉంటారంటే గ్రోత్ వచ్చినట్టు వీక్లీ వన్స్ కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో డిపెండ్స్. అంటే యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళు వచ్చినప్పుడు 2-3 months ఉంటే లేజర్ సర్వీసెస్ వీలైనన్ని ఇస్తాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు కంటిన్యూ చేయడం అలా చేస్తాం. అంతకుమించి మేము చేయగలిగేది కూడా పెద్దగా ఏమో. సో అన్వాంటెడ్ హెయిర్ గురించి ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఐబీ ప్రాబ్ అనూస్లో ఎప్పటి నుంచో ఉన్న ఎన్నో వీడియోస్లో కూడా ఉన్నాయి, మనం ఎన్నో టెస్టిమోనియల్స్ కూడా ఆల్రెడీ చూస్తున్నాము అండ్ వెరీ సేఫ్. అఫ్ కోర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ 9th month వరకు చేసుకోవచ్చు అని అంటున్నారంటే అది ఎంత సేఫో మనం అర్థం చేసుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్, మై ప్లేజర్. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.